శ్రీమాత్రే నమః. ఈరోజు ద్వాదశ రాశుల నేటి రాశి ఫలితాలను తెలుసుకుందాం. ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూల ఫలితాలు లేవు. అందుకని దుర్గా ధ్యానం చేస్తే మేలు కలుగుతుంది. ఈరోజు శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. కనకదారా స్తోత్రం పఠించాలి. ఈరోజు బాగుంటుంది. బుద్ధి బలాన్ని పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. దత్తాత్రేయ స్వామి దర్శనం చేయండి, మంచిది. ఈరోజు మీ పనిలో పనిభారం పెరుగుతుంది. అనుకూలంగా లేదు. ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉంటే మంచిది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవాలి. ఈరోజు ధర్మసిద్ధి ఉంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అర్ధలాభం కలుగుతుంది. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. దుర్గా స్తోత్రం పఠిస్తే చాలా మంచిది. ఈరోజు మనోధైర్యం సదా కాపాడుతుంది. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది. ఈరోజు చేపట్టే పనుల్లో ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబంలో సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్ని ఇస్తుంది. ఆదిత్య హృదయం పఠించండి. ఈరోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చు పెట్టాలి. సూర్యనారాయణ ఆరాధన వల్ల మంచి జరుగుతుంది. ఈరోజు అనుకూలంగా లేదు. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానం చేస్తే చాలా మంచిది. ఈరోజు కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోతే మంచిది. గణపతి ఆరాధన వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. ఈరోజు అనుకూలంగా ఉంది. తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా లాభపడతారు. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శివనామస్మరణ చేయాలి. ఈరోజు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. చంద్ర అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం మంచిది. సర్వే జనాః సుఖినో భవంతు.